ప్రైజ్లో అచ్చంపేట గ్రామ ప్రజలకి ప్రధాన యేసుక్రీస్తు వారి యొక్క నామముల శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ప్రధాన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ సువార్తను గురించి, ఆయన యొక్క మాటల గురించి మీకు వినిపించేదాని కొరకై ఈ యొక్క సల్లల పూట ప్రధాన యేసుక్రీస్తు వారి యొక్క గైలుగిన మాటలు మీకు వినిపించాలని ఇక్కడికి రావడం జరిగింది. ప్రధాన యేసుక్రీస్తు వారి గురించి మీరు ఎక్కడుండా, ఏ స్థలంలో ఉండా, ఏ పని చేస్తున్నా, ఈ పనులు మీరు చేసుకుంటానే ప్రధాన యేసుక్రీస్తు వారి గురించి వినాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రధానంగా యేసు క్రీస్తు ప్రభు అంటే 3 మాటలకి 3 అర్థాలు ఉన్నాయి. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు, ప్రభు అనే మాటకు అర్థం ఏంటంటే మరి పరిపాలించే వాళ్ళని ప్రభు అని అంటారు. కనుక క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన అభిషక్తుడుగా ఈ లోకానికి రావటం జరిగింది. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చదివిస్తుందంటే పాపను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చును అనే వాక్యము నమ్మదగింది, పూరంగీకార విగ్రహం ఉంటుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివిస్తుంది. ప్రియుడ, ఎవరు పాపలంటే నీతిమంతుడు లేడు, ఒక్కడవాడ లేడు. అందరూ పాపము చేసి దేవుని అనిపించే మహిమని పొందలేక మానవుడు పాపం నుంచి దేవుడికి దూరం అయిపోతూ వచ్చాడు. పాపం మానవుని దేవుడి నుంచి ఎడబాటు చేస్తూ వచ్చింది. దేవుడు పాపము మానవుడికి సిగ్గు, అవమానం, అపకీర్తి, మానవుడు పాపం నుంచి తొలగించుకునే పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్న కారణం అంటే సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకోలేక, ఆ సృష్టికర్త అయిన దేవుడి దగ్గరకు రాలేక, ఆ సృష్టికర్త అయిన దేవుడిచ్చే రక్షణ పొందలేక మానవుడు సృష్టికర్త నడిచిపెట్టి సృష్టాన్ని మానవుడు పూజిస్తున్నాడు. అయితే ఏంటంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఈ మైకు గొప్పదా, మైకు చేసిన వాడు గొప్పవాడా అంటే మైకుని చేసిన వాడే గొప్పవాడు. కనుక ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన అంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతేందుకు మానవుని తయారు చేసింది కూడా దేవుడే. మానవుడి యొక్క నిర్మాణం దేవుడి యొక్క చేతి పని ఉంది. మానవుడి యొక్క కలగతులు దేవుడి యొక్క వశంలో ఉంటూ వచ్చింది. ఇలాంటి గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇలాంటి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మానవుడు నశించి నరకానికి పోవడం మానవుడికి ఇష్టం లేదు కనుక ఆ నశించిపోయి మానవుని రక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి నీకోసం నా కోసం సర్వ మానవాళి పాప విమోచన ప్రయోజనంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో ఎంతో ప్రళయపోతూ వచ్చాడు. ఈ చేతులతో ఎన్ని పెట్టెలు సిగరెట్లు దగ్గర, ఎన్ని కట్టల బొడుగులు దగ్గర, ఎన్ని బాటలు సారా దగ్గర, ఈ నీకు నాకు కొట్టాల్సిన మేకలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో కొడుతూ వచ్చారు. ఈ కాళ్ళు ఎన్నో అపవిత్రమైన స్థలాలకి పరిగెత్తుతూ వచ్చినాయి. కనుక నీకు నాకు కొట్టాల్సిన మేకలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కాళ్ళల్లో మేకలు నాటుతూ వచ్చారు. ఈ తలుపుల ద్వారా నువ్వు నేను చేసిన పాపాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయనకు శిరస్సుమైన మునికిడితాన్ని పెడుతూ వచ్చారు. వీళ్ళంతా నాగుడు స్థాయిలో దున్నబడుతూ వచ్చింది. ఒక రైతు నాగలు తీసుకొని భూమిని ఏ విధంగా స్థాయిలు ఇరవాళ్ళు దున్నుతాడు యేసుక్రీస్తు యొక్క శరీరం అంతా దున్నపడుతూ వచ్చింది. ఎందుకు అంత గొప్ప సాధన చేశాడంటే అంత బాధ అనుభవిస్తూ కూడా, అంత శ్రమను అనుభవిస్తూ కూడా యేసుక్రీస్తు వారు ఒక మాట సులువుని ఒక మాట పలుకుతూ వచ్చాడు. తండ్రి ఏం చేస్తున్నారు, వీరెవరిని క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తు వారు చదివిస్తూ వచ్చాడు. కూడా మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి మానవుడు వెళ్ళాలి. శరీరం మట్టి నుంచి తీయబడుతూ వచ్చాడు. ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది కనుక ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కనుక ఎవడో దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడే. ఎందుకు యేసు ప్రభు అక్కడే నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు చెప్పారంటే బైబిల్ చదివిస్తుంది. దేవుడు అక్కడే, దేవుడికి నరుడికి మధ్యవర్తి అక్కడే. ఆయన క్రీస్తు యేసునే నరుడు లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన అయితే ఏంటంటే అంత ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టుకుని, మహామహిమను విడిచిపెట్టుకుని, దేవతల ఆరాధన విడిచిపెట్టుకుని, ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టుకుని ఆ గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వలోక నాథుడు, సర్వ సృష్టికర్త, ఈ ఊపిరికి నా ఊపిరికి కన్నగుప్పులేదా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన చేసిన త్యాగం, ఆయన చెల్లించిన క్రయం, ఆయన చేసిన ఎంతో గొప్ప త్యాగం నీకోసం నా కోసం ఒకసారి ప్రేమించావా, ఒకసారి ఆలోచించావా, ఒక్కసారి నిజంగా నువ్వు తల్లి తెరిస్తే నిజంగా ప్రభువా నా కోసం ఇంత త్యాగం చేసావా, నా కొరకైనా ఎంతో క్రయం చెల్లిస్తా వచ్చావు ప్రభువా. నీ కోసం నా కోసం ఎవరి కాడ ఏ మానవుడు ఒక మానవుడి కోసం ప్రాణం పెట్టడు. ఎందుకంటే మరి ఒక గుడ్డివాడు మరి ఒక గుడ్డి వరకు ప్రయోగించు
అసాధ్యం. సాధ్యం కాదయ్యా. ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడు తగ్గిస్తాడా? మురికి కూడా తీసుకెళ్ళి మురికి నీళ్ళు ఉతికితే మురికి అంటుతుందా? మురికి పోతుందంటే మురికి అంటుతుంది. అయితే ప్రయాణిస్తే తీసుకురారు నీకోసం నా కోసం కూడా ఆయన శిలువలు రక్తాన్ని సార్లు కాయలుగా సింగిస్తాయి. ప్రశస్తమైన రక్తం రక్తము శిలువపై నాందే ప్రవహించే రఘురాలే రక్తము శిలువపై నాందే ప్రవహించే పాపము కడిగేను మలినాము తెలిసే అయ్యా యేసు ప్రభు రక్తం నదిలో పారుతూ వచ్చింది. కార్యనాలలో బట్టలు ఎత్తుకుంటారా, మురికి నీళ్ళలో బట్టలు ఎత్తుకుంటారా? అందరికీ తెలుసు యేసు ప్రభు రక్తం ఎందుకు నదిలో పారుతూ వచ్చిందంటే ఆ రక్తంలో నేను ఆ పాపాన్ని కడుక్కునే దానికోసం పరిస్థితిగా చేస్తున్న దానికోసం యేసు ప్రభు. అందుకని యేసు రక్తము అతి పాపం నుంచి పవిత్రులుగా నన్ను పవిత్రులుగా చేయాలని ఆ మహానుభావుడు, ఆ మహనీయుడు, ఆ సర్వలోక నాథుడు సర్వ సృష్టికర్త నీ కోసం నా కోసం అంత ప్రయత్నించాడయ్యా. అయ్యా ఇది ప్రతిబడ్డని చెప్పే మాటలైతే కావయ్యా. అయ్యా ఇది కాలశేషం కోసం చెప్పే మాటలు అందుకంటే కాదు. అయ్యా ఇది టైం పాస్ కోసం చెప్పే మాటలు అందుకంటే కాదు. సత్యమే పలుకుతున్నాం కానీ అసత్యమైన మాటలు మేము చెప్పలేదు. ఏంటి సత్యం అంటే ప్రేణేశ్వరు చెప్పాడు, నా మాట సత్యం అన్నాడు. భూమి ఆకాశంలో గతించిన నా మాటలు అన్నాడు, గతించమన్నాడు. అలాంటి గొప్ప దేవుడు మాటలు మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మన సమీపంలోని ఎదుర్కొన్న ప్రార్థన మంత్రం ఉంది. అక్కడ దైవములు దేవుడి భాషలు మీకు నిరంతరం అందుబాటులో ఉంటారు. మీ సమస్యలు ఏదైనా అక్కడికి వచ్చి చెప్పుకుంటే మీకోసం మీ కుటుంబం కోసం ప్రేర్ చేస్తారు. కనుక ఇప్పుడు మా సహోదరులు మీకోసం కూడా ప్రార్థన చేస్తారు. కనుక దేవుడిని తెలుసుకోండి. ప్రభు రాకడ సందర్భంగా దేవుడిచ్చిన రక్షణ, శాంతి, సంతోషం, సమాధానం అందుకొని ఆ సమాధానం కలిగిన రాజ్యానికి మీరు వారసులుగా చేయాలని బట్టలాడు అడుగుతున్నాం. యేసు ప్రభు నమ్మండి, యేసు ప్రభు రక్షణ పొంది ఆ రక్షణ తప్పించుకోండి. అయ్యా చూడండి ఎంత చెమట పోస్తుంది. ఈ కొంచెం ఒక్కటే చెమటకి తట్టుకోలేకపోతున్నావు. చెప్పులు లేకుండా రోడ్డు మీదకి మధ్యనాలు రా, ఈ సంగతి తెలిసింది. ఇక్కడే తట్టుకోలేకపోతున్నారు. అర్థమైతే కాలుతావు. ప్రభు నమ్మండి.